హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్ డిటిఎస్ సర్వీస్ శివ. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక కస్టమర్ ఫోన్ చేశారు. కస్టమర్కి డిస్ట్రిబ్యూట్ నేనే పెట్టాను. కస్టమర్ది ఇక్కడైతే కాదు, ఏ ఊరు ఉన్నది ఇది? రాజమండ్రి. సో విషయం ఏంటంటే, టీవీ రావట్లేదని చెప్పేసి అయితే మనకు ఫోన్ చేశారు. చాలామంది టీవీ తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలి, మళ్ళీ ఆటో ఛార్జీ అన్నీ వేస్ట్ అవుతుంది. అందరి దగ్గర టెక్నీషియన్ వారి నెంబర్లు అయితే ఉండవు. కాబట్టి నేనైతే ఈ టీవీ ఎలా రిమూవ్ చేసి, అంటే ఎలా ఇప్పదీసి దాంట్లో ఉన్న బోర్డ్ కిట్ మన దగ్గరికి, అంటే షాప్కి కానీ టెక్నీషియన్ దగ్గర కానీ ఎలా తీసుకెళ్ళాలని చెప్పేసి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. నేనైతే చూపిస్తాను దీన్ని ఎలా ఇప్పదీయాలి, మళ్ళీ ఎలా ఫిట్ చేయాలి అనుకుంటారు చాలామంది. అన్న మీకే తెలిసిద్ది, పని చేసే వాళ్ళు మాకు తెలియదు కదా అని చెప్పేసి అనుకునే వాళ్ళకి ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. నేనైతే టీవీ ప్యానల్ అయితే ఇప్పదీస్తున్నాను, చూపిస్తాను. మొత్తానికి అయితే నేనైతే ప్యానల్ బోర్డ్ అయితే ఓపెన్ చేశాను. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చెప్పాను కదా ఇందాక, పిన్స్ కానీ టీవీ వైర్లు కానీ మనకు తెలియదు కదన్నా అని చెప్పేసి అనుకుంటారు. నేను మీకు ఎలా ఆ బండ గుర్తు ఎలా చేసి పీక్కొని రావాలని చెప్పేసి నేనైతే చూపిస్తాను. ప్రజెంట్కి అయితే మనం బోర్డ్ అయితే ఇప్పదీసాం. సో అన్నకైతే ఇదైతే పవర్ కాయిల్ అయితే పోయింది. అంటే ఎలా చెప్పామని చెప్పేసి అనుకుంటారు, అంటే మీకు తెలియదు, వర్క్ చేసే వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో ఈ బోర్డు అయితే పవర్ కాయిల్ అయితే పోయింది. సో దీనికైతే నేను ఇక్కడైతే తీసుకొని చేసుకొని రావాల్సి వస్తుంది. సో బోర్డు కూడా తీస్తున్నాను, ఏది చెప్తున్నాను చూడండి. ఇదైతే మార్కర్, సన్న మార్కర్ అన్నమాట. ఇది ఈ మార్కర్ ఒకటి తీసుకొని మన ఇప్పుడు సపోజ్ నేనైతే ఫస్ట్ అయితే పీకుతున్నాను. పవర్ కేబుల్ అంటారు దీన్ని, పీకేసాను. దీని మీద మీరు ఏం చేస్తారంటే, మీకు గుర్తున్నట్టుగా 1 అయితే 1, లేకపోతే ABC అయిపోయింది. సెకండ్ వచ్చేసి ఏదైనా మీకు నచ్చింది, ఏదైనా కనపడదు, ఏదైనా పీకొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టీవీలో నుండి కిట్ అయితే తీసేస్తాను. చూసారా ఎలా సింపుల్గా ఉందో. దీన్ని అయితే కొంచెం జాగ్రత్తగా కవర్లో పెట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. కాబట్టి రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా ఫిట్ చేయాలో కూడా నేనైతే వీడియో చేస్తాను. వీడియో చేసి మళ్ళీ టీవీ వస్తుందా రావట్లేదని కూడా లైవ్లో నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే టీవీ అయితే రిపేర్ చేసుకొని వచ్చేసాను. నేనైతే ఏ నెంబర్ ఆ నెంబర్ అయితే పెట్టేస్తున్నాను. ప్యాన్ అయితే బిగిస్తున్నాను, స్క్రూలు అయితే బిగిస్తున్నాను, ఏదైతే ఎక్కించేసాను. కొంచెం జాగ్రత్త ప్రాబ్లం అయితే టీవీ అయితే ఆన్ చేశాను. నేనైతే ఎయిర్ పిన్స్ పెట్టేస్తున్నాను. ఇందాకైతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది ఇంత పెద్ద టీవీ తీసుకొని రావాలంటే ఒక ఛార్జెస్ అయితే ఖర్చు అవుతాయి. అందుకనే సింపుల్గా మీరైతే అలా కూడా తీసుకొని రావచ్చు అని చెప్పేసి ఒక అవగాహన కోసం అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.